టొమాటో దాల్ రెడీ. చూస్తారా? రైట్, ఐ విల్ షో యూ. యమ్మీగా వచ్చింది కదా. ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. హాయ్, ఈరోజు నేను చెప్పినట్టుగానే మీరు టొమాటో దాల్ చేశారనుకోండి, లొట్టలు వేసుకొని తింటారు. ఎలాగో అనేది నేను చెప్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పప్పుని మనం కుక్కర్లో ఉడికించేసుకొని ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, 3 టొమాటోస్ అండ్ 10-15 గార్లిక్ అంటే వెల్లుల్లి రెమ్మలు అండ్ అల్లం, జింజరు, అది కూడా తొక్క తీసేయాలి, పీల్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి స్కిన్ ఎలర్జీ వస్తుందంట లేకపోతే, అందుకని చెప్పి నేను తొక్క తీసేస్తాను ఎప్పుడును. అండ్ టొమాటోస్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేయాలి, ఎందుకు అనేది చెప్తాను. సో నేను ఇలా పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. జింజర్ అదంతా వేయనులేండి, చిన్న ముక్క వేస్తాను, అది ఇప్పుడు దంచేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అన్ని కర్రీలకి పోపు పెట్టినట్టే ఇప్పుడు ఈ పప్పు కూడా మనం పోపు పెట్టుకుంటాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి లైట్గా వేయించిన తర్వాత ఒక రెడ్ చిల్లీ, నెక్స్ట్ అల్లం, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ కొంచెం సాల్ట్ పట్టాలి కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసాను. కర్రీ లీవ్స్ ఎక్కువ వేయండి, హెయిర్కి చాలా మంచిది. ఇప్పుడు చింతపండు, టామరెండు అది వేసేయండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసిన తర్వాత మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆనియన్స్కి పడుతుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా, ఇప్పుడు టమాటో ముక్కలు వేసేద్దాం. టొమాటోస్ పెద్ద ముక్కలు ఎందుకు అన్నానంటే, ఆ టొమాటో తొక్కు ఉంది కదా, అది మనకి బాడీలో డైజెషన్ అవ్వదు, అరగదు, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి, అందుకని చెప్పి నేను ఇలా పెద్ద వేసాను. కొంచెం వేయించిన తర్వాత మనకి ఆ తొక్కు వచ్చేస్తుంది, అప్పుడు మనం తీసేయచ్చు. నేను పక్కకి పప్పు ఎందుకు చిన్న దాంట్లో తీస్తున్నానంటే, ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు, కానీ పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నప్పుడు పప్పు చాలా కారంగా వస్తుంది కదా, సో ఆ టైంలో పిల్లలు తినలేరు కారం ఎక్కువైతే. సో ఒకవేళ ఎక్కువైనప్పుడు ఆ ముద్దపప్పు అందులో కలుపుదామని చెప్పేసి నేను పక్కకు తీస్తాను ఎప్పుడూను. టొమాటోస్ బాగా వేగిపోయిన తర్వాత మనకి ఇలాగా తొక్క వచ్చేస్తుంది, అప్పుడు నేను తీసి పక్కన పడేస్తాను. అందుకోసమని నేను పెద్ద పెద్దగా కట్ చేశాను అన్నాను. కంప్లీట్గా తొక్క తీసేసాను టొమాటోస్కి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాం, కొంచెం కారం కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇలా కలిపేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పప్పు మనం ఇందులో వేసేద్దాం. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసి కలిపేసుకుందాం. పప్పు బాగా మరగాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. చింతపండు, కారం అన్నీ పట్టాలి కదా పప్పుకి. ఆల్మోస్ట్ 80% పప్పు రెడీ. పప్పు ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా వస్తుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కొరియాండర్ వేసేద్దాం, కొత్తిమీర వేసేద్దాం. లాస్ట్లో లెమన్ వేయండి, ఇంకా టేస్ట్ వస్తుంది. నేను అది వీడియో తీయలేదు. యమ్మీ టొమాటో దాల్ రెడీ. బాగుంది కదా, మీరు కూడా ఇలాగే చేసేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈరోజుకి ఇదే బ్లాగ్. బాయ్ బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.